తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు రాజకీయంగా కాకరేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1 దక్కించుకునే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ 3 సీట్లు కైవసం చేసుకునేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. ఇందుకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి? కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజ్యసభ ఎన్నికల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో ఖాళీ అవుతున్న 3 సీట్లను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. రాజ్యసభ ఎన్నికల నిబంధనలను తమకు అనుకూలంగా వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ 3 రాజ్యసభ స్థానాల్లో అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల్ని పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1 దక్కించుకునే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ 3 సీట్లను కైవసం చేసుకోవడానికి పక్కా వ్యూహాలు రచిస్తోంది. రాజ్యసభ ఎన్నికల కోసం అసెంబ్లీలో ఉన్న బలాల ప్రకారం కాంగ్రెస్ సులువుగా 2 సీట్లను గెలుచుకోవడంతో పాటు మిత్రపక్షంతో కలుపుకుని మరో 5 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అదనంగా ఉంటాయి. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటే సంఖ్యాబలం 119 స్థానాల నుంచి 111 స్థానాలకి పడిపోతుంది. ఇక ఎంఐఎం కూడా దూరంగా ఉంటే సంఖ్యాబలం 104కి పడిపోతుంది. అప్పుడు 104 స్థానాలను 4 భాగాలుగా విభజించాల్సి ఉంటుంది. అప్పుడు ఒక్కో రాజ్యసభ సీటు బలం 26కి పడిపోతుంది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేసే అవకాశం ఉండదు. ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయొచ్చు. ఇదే అదనుగా తీసుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ నుంచి 13 మందిని తమకు అనుకూలంగా ఓటు వేయిస్తే సెకండ్ ప్రయారిటీ ఓట్లతో 3వ సీటును కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చు. ఒకవేళ 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కాంగ్రెస్ 3 రాజ్యసభ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. పదుల సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని పలువురు కాంగ్రెస్ నేతలు చెప్పడం, ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం లాంటివి చూస్తుంటే కాంగ్రెస్ ప్రయత్నిస్తే తమకు కావాల్సిన ఓట్లను సంపాదించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమకు రానున్న 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఏఐసీసీ అభీష్టం మేరకు కేటాయించగా, ఒక స్థానం కోసం పీసీసీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏఐసీసీకి కేటాయించనున్న రాజ్యసభ స్థానాన్ని సోనియా గాంధీతో భర్తీ చేస్తే బాగుంటుందని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వేరే రాష్ట్రం నేతలకు తెలంగాణ నుంచి రాజ్యసభ అవకాశం ఇస్తే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలు కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే సోనియా గాంధీకి తెలంగాణలో పాజిటివ్ ఇమేజ్ ఉంది. తెలంగాణ నుంచి రాజ్యసభకి సోనియా గాంధీని పంపిస్తే కాంగ్రెస్ నిర్ణయానికి తెలంగాణ ప్రజల మద్దతు ఉండడంతో పాటు రానున్న లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి అది కలిసొచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు చెప్పినట్టు సమాచారం. సోనియా గాంధీని తెలంగాణ నుంచి రాజ్యసభ కోసం పోటీలో పెడితే ఎలాగూ విప్ ఉండదు కాబట్టి బీఆర్ఎస్ నేతల్లో కొందరు కూడా సోనియాకే ఓటేస్తారని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇక 2వ స్థానం కోసం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు రేణుకా చౌదరి, విహెచ్, అద్దంకి దయాకర్, బలరాం నాయక్, చిన్నారెడ్డి, వంశీచంద్ర రెడ్డి లాంటి నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే కాంగ్రెస్ స్ట్రాటజీ అమలై 3వ సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తే ఇంకొకరికి కూడా అవకాశం కలుగుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఉన్న నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. 3 సీట్లు తమ ఖాతాలోకి వస్తాయని ధీమాగా చెబుతున్న కాంగ్రెస్ నేతల వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.